హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి డిమార్ట్ వెళ్తున్నాం అనమాట. నేను ఇంకా మా పక్కింటి అమ్మాయి ఇద్దరం కలిసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. సామాన్ ఏం లేవు, తీసుకొని వద్దామనేసి వెళ్తున్నాము. సో ఇసుక వచ్చేసి ఇంకా కిందనే నిల్చుంటా అని చెప్పేసి ఆడుతుందనమాట. పైకి ఎత్తుకుంటే కూడా అస్సలు రావట్లేదు. సో అలా ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాలీ తీసుకున్నాము. అందులో నుంచి మళ్ళీ కింద బకెట్ కనిపించిందని అదే బాస్కెట్ కిందికి దిగి మళ్ళీ నేను అందులో ఎక్కుతా అనేసి ఇంకా గొడవ చేసింది. సో అందులో కూర్చోబెడితే ఇంకా ఆడుతుందనమాట. ఇంకా అందులోంచి దిగు అంటే అస్సలు దిగట్లేదు. ఇంకా అతను కూర్చుంటుందంట, నేను ఇలా దొబ్బుకుంటూ వెళ్ళాలంట. సో అది చెప్తుందనమాట. అలాగే ఇంకా టాయ్స్ సెక్షన్కి వెళ్తే అక్కడ నుంచి వీక్ష వాళ్ళు తీసుకొని వచ్చారనమాట. ఇంకా దాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా చెప్పుల సెక్షన్కి వచ్చామన్నమాట. అక్కడ ఇష్క ఏమో ఆ చెప్పులు వేయమని చెప్తుంది. ఇంకా తన కాళ్ళకే సరిపోవంటే వెయ్యి మమ్మీ అని చెప్పేసి ఇస్తుంది అనమాట. సో అవి వేసుకొని నడుస్తుందంట. ఇంకా అక్కడ నుంచి క్లాత్ సెక్షన్కి వెళ్ళాము. నెక్స్ట్ అక్కడ వచ్చేసి తను కూడా సెలెక్షన్ చేసుకుంటుంది. ఇది కావాలి అది కావాలి అనేసి అన్నీ తీస్తుంది. ఇంకా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ చిప్స్ తీసుకుని సో ఇద్దరు షేర్ చేసుకొని తింటున్నారు. ఆటో బుక్ చేస్తే చాలాసేపటికి బుక్ అయింది. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పైన కూర్చో అంటే అస్సలు కూర్చోలేదు, అలానే నిల్చుంటా అని చెప్పేసి ఏడ్చింది. సో కాసేపు నిల్చొని దాని తర్వాత పడుకుంది. ఏమైంది? దెబ్బ ఎడ తాకింది శిక? నెత్తికా? అయ్యో అయ్యో. హాయ్ చెప్పు. సో ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.